అదివో అల్లదివో హరివాసము, అదివో అల్లదివో హరివాసము, 10,000 శేషుల పడగలమయము. బాల్యంలో కొండని మొదటిసారి చూసిన సందర్భంలో ఆనందంతో అన్నమయ్య పాడిన గీతం ఇది. ఆదిశేషుడి పడగలవలే ఉన్న అనేక శిఖరాలతో ఉన్న శ్రీహరి నివాసమైన తిరుమలగిరి అదిగో అన్నింటిలో ఎత్తైనది. బ్రహ్మ మొదలైన దేవతలందరికీ అపురూపంగా కనబడేది. మునులందరికీ ఎప్పుడూ నివాసానికి తగినది. ఆనందముతో కూడుకున్నది. వెంకటగిరి అదిగో, నమస్కరించు. వెంకటగిరి పక్కనే శేషగిరి. అది దేవతలకు నిజమైన నివాసం. ఓ భక్తుడా, నిజమైన ధనం ఆ మూల శ్రీ వెంకటేశ్వరుని స్వరూపంతో ఉంది. ఆ కొండ బంగారు శిఖరాలతో కూడుకుంది. వెంకటగిరి అదిగో, అది మోక్షానికి నిలయం. వెంకటగిరి అన్ని విధాల సంపదలకు ఒక ఆకారం. గొప్పవాటన్నింటిలోకి గొప్పది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో 7 కొండలుగా 1 శైలం, 2 శేషాచలం, 3 గరుడాచలం, 4 వెంకటాద్రి, 5 నారాయణాద్రి, 6 వృషభాద్రి, 7 వృషాద్రిగా పేర్కొన్నారు. శేషాచలం, నీలాద్రి, గరుడాచలం, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి 7 కొండలుగా మరికొందరు చెబుతారు. లక్ష్మీదేవికి శ్రీనివాసం కనుక శ్రీశైలం వాయువుకి ఆదిశేషుడికి ఒకసారి పోటీ ఏర్పడిన సందర్భంలో ఆనంద శిఖరాన్ని చుట్టుకుని ఉన్న ఆదిశేషుణ్ణి వాయువు కదిలించి స్వర్ణముఖి నదీ తీరంలో దించాడు. అదే శేషాచలం. పాములను చంపిన దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేస్తున్న గరుత్మంతుణ్ణి కొండగా మారమని విష్ణుమూర్తి ఆదేశించాడు. అదే గరుడాద్రి. వైకుంఠం నుంచి గరుత్మంతుడు తెచ్చి క్రీడాపర్వతం వెంకటాద్రి. సకల పాపాలను పోగొట్టేది కనుక వెంకటాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండ కనుక నారాయణాద్రి. శివుడితో యుద్ధం చేసి ఓడిపోయిన వృషభుడనే రాక్షసుని కోరిక మేరకు అతని పేరుమీద వెలసిన కొండ వృషభాద్రి. ధర్మబుద్ధిని కలిగించేది, ధర్మ నిలయమైనది వృషాద్రి. నీలాంబరి అనే భక్తురాలు స్వామివారికి మొట్టమొదటగా తలనీలాలు సమర్పించింది కనుక ఆమె పేరు మీదుగా ఏర్పడిన కొండ నీలాద్రి అని, అంజనాదేవి తపస్సు చేసిన కొండ కనుక అంజనాద్రి అని ఇలా రకరకాలుగా పేర్లు ఉన్నాయి. వీటన్నింటిలోకి వెంకటాద్రి ప్రసిద్ధమైన పేరు. వెంకటాద్రితో సమానమైన స్థానం ఈ లోకంలో ఇంకొకటి లేదు అనే వాక్యం ప్రసిద్ధమైనది. అందుకే అన్నమయ్య కూడా కొండని మొట్టమొదటగా వెంకటాచలంతో పిలిచాడు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, అన్నమాచార్యుల వారి భార్య, తన కావ్యంలో అర్జునుని తీర్థయాత్రలు వర్ణిస్తున్న ఘట్టంలో వెంకటాద్రిని అర్జునుడు కొలిచాడని రాసింది. వెంకటాద్రి వైకుంఠంలో మహావిష్ణువు యొక్క క్రీడా పర్వతం. వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి నీటిలోంచి మొట్టమొదట పైకి తీసుకువచ్చింది ఈ వెంకటాద్రినే. అన్నమయ్య వెంకటాచలాన్ని మొదటగా స్మరించడంలో ఇంత నేపథ్యం ఉంది. ఆదిశేషుడికి 5 పడగలని, 7 పడగలని, 1000 పడగలని రకరకాల లెక్కలున్నాయి. కొండలోని ఒక్కొక్క రాయి పడగలా స్ఫురిస్తోంది కనుక 10,000 శేషుల పడగలతో కూడుకున్నదిగా వెంకటాద్రిని అన్నమయ్య వర్ణించాడు. ఇక్కడ 10,000 అపరిమితమైన సంఖ్యకు సంకేతం. ఇది మన అదృష్టవశాన భూమి మీద కనబడుతోంది. ప్రతి అర్ధరాత్రి స్వామివారిని దేవతలు సందర్శించుకుంటారు. అందుకే రాత్రిపూట తలుపులు మూసే సమయంలో స్వామివారి దగ్గర నీటితో నిండిన ఒక బంగారు పాత్రను ఉంచి తలుపులు మూసి వెళతారు. ఒక్కోసారి తెల్లవారేసరికి ఈ బంగారు పాత్రలోని నీరు సగం తరిగిపోయి ఉండడం కద్దు. దానిని తీర్థంగా ఉదయం గ్రహిస్తారు. అందుకే వెంకటగిరి బ్రహ్మాది దేవతలకు అపురూపమైనది. కనకాద్రి అని ఈ కొండకు మరో పేరు. అందుకే దానిని బంగారు శిఖరాలమయంగా కవి భావించాడు.
శంకరాచార్యుల వారు ఈ కొండకు వచ్చిన సందర్భంలో శ్రీచక్రాన్ని స్వామివారి మూర్తి కింద, ధనాకర్షక యంత్రాన్ని హుండీ కింద స్థాపించారని ఒక కథనం. స్వామివారి సంపద ఎంత ఉందో సరిగ్గా లెక్కపెట్టడం ఎవరి వల్ల కావటం లేదు. అందుకే కొండని సంపద రూపమంటూ స్వామివారిని, మూలగా ఉన్న ధనమని, పెట్టుబడి సొమ్ము వెంకటేశునితో చనువు ఉన్న అన్నమయ్య వర్ణించాడు. మోక్షమంటే ఆకాశానికి ఆ పక్క లేదు, పాతాళంలోనో భూమి మీదో లేదు, మన మనస్సులోనే ఉంది. మనిషి ఆనంద స్వరూపునిగా బతకడమే మోక్షమన్న వశిష్ఠ గీత అదే మొక్కుడు ఆనందమయము అను పాదములో ప్రతిధ్వనిస్తోంది. తొండమాను చక్రవర్తి కట్టించిన గర్భగుడిని ఆనంద నిలయము అంటారు. ఆ ఆనందుడు ఉండే కొండ ఆనందమయమే కదా. ఆనంద స్వరూపులుగా మనం బతకడం కోసం వెంకటాద్రికి నమస్కరించండి అనే కవి ఉపదేశం పాటించి మన జన్మను సార్థకం చేసుకుందాం. స్వస్తి.